నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. అభ్యర్థులు ప్రచారాలు మొదలుపెట్టేశారు. మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగనున్నాయి. అయితే ప్రజలు ఏమనుకున్నారు? ప్రజల నాడి ఏ విధంగా ఉంది? ఏ పార్టీకి ఆ పార్టీ అధికారం మాదే అని చెప్తున్న తరుణంలో అసలు ప్రజలు ఏమనుకున్నా తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సాస్ టీవీ టీం ఈరోజు పలమనేరు నియోజకవర్గానికి వచ్చింది. అందులోని వీకోట మా గ్రామంలో మనం తిరుగుతున్నాం. కొంతమంది ప్రజలతో మాట్లాడదాం. సార్ చెప్పండి, 5 ఏళ్ల వైసీపీ పాలన గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? దరిద్రమైన పాలన, భూ కబ్జాలు, అనేకమైనటువంటి అక్రమాలు జరుగుతున్నాయి తప్ప నీతివంతమైన పాలన అనేది లేదు. కాబట్టి ప్రజలు కూడా ఈసారి ఫస్ట్ ఒకసారి మోసపోయాము, ఈసారినే మేలుకొని ఖచ్చితంగా అమర్నాథ్ రెడ్డికి ఓట్లేసి తెలుగుదేశం గెలిపించుకోవాలని కోరుకుంటా ఉంటారు. ఈసారి అమర్నాథ్ రెడ్డి గారికి ఇక్కడ గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? అంటే ఆయన ప్రజలతో మమేకమో తిరుగుతున్నప్పుడు కూడా గతంలో కొన్ని విమర్శలు ఆయన పార్టీ మారారనేసి, సో ఈసారి ఎలా ఉండబోతుంది? ఆయనకి 100% సక్సెస్ అవుతుంది. ఈసారి ప్రజలు మాట్లాడుకునే విధానాలు కానీ, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలకి విరుద్ధంగా ప్రజా వ్యతిరేక ఓటంతా కూడా తెలుగుదేశంకే పడుతుంది. ఈసారి ఖచ్చితంగా పడుతుంది. సో 24కి సీఎం ఎవరు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు కన్ఫామ్ పక్క. తెలుగుదేశం పార్టీ అంటే ప్రజలకు ఒక నమ్మకం కలిగింది. ప్రజల్లో మనకి రాజధాని లేదు, యూత్కి ఉద్యోగాలు లేదు, చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడని ఒక నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా చాలా గొప్పగా నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాష్ట్ర యువత కోసం చదివిన విద్యార్థులకు ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు యువతకి చాలా తీవ్ర అన్యాయం జరిగింది. మా ఇంట్లో కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు. ఈ వీకోట మండలంలోనే పలమనేరు కాన్స్టిట్యున్సీలో అమర్నాథ్ రెడ్డి మినిస్టర్ అయినప్పుడు చాలా ఇండస్ట్రీలు తెచ్చినాడు. అవంతా కూడా రద్దు చేసినారు. ఇక్కడ దళిత భవనం మాకు ఇచ్చినారు. మేము ఒక దళిత నాయకుడు వీకోట మండలం. అంబేద్కర్ భవనం కోసం గత 5 ఏళ్ళుగా కొట్లాడుతుంటే కూడా దానికి ఇష్టే తెచ్చుకొని ఏదేదో చేసి ఇబ్బందులు పెడుతున్నారు. రాజకీయ నాయకులు ఎవరైనా కావచ్చు, ముఖ్యమంత్రులు ఎవరైనా కావచ్చు, కానీ ప్రజలకు సేవ చేసింటే అది శాశ్వతంగా ప్రజల్లో ఉంటుంది. కాబట్టి ఆ భవనాలను ఇప్పటికైనా వాళ్ళు ఓపెన్ చేస్తారంటే ఇప్పటివరకు కూడా వాళ్ళు చేయడం లేదు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ అమర్నాథ్ రెడ్డి గారు కూడా పార్టీ మారని విమర్శలు ఉన్నా కూడాను ఆయన వ్యక్తిగతంగా ఏదో జరిగింటుంది. కానీ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకంతో అమర్నాథ్ రెడ్డి కూడా ఖచ్చితంగా మినిస్టర్ అవుతాడు. ఈసారి చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. పవన్ కళ్యాణ్ గారు కలిసి రావడం చాలా పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా 2024 చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడు. యువతకి ఉద్యోగాలు వస్తాయని నమ్మకం ఉంది, రాజధాని కడతాడని నమ్మకం ఉంది. కాబట్టి వీకోట ప్రజలు కానీ, పలమనేరు కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ అందరూ అమరన్నకి ఓట్లేసి గెలిపించాలని మన టీవీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నాం.